హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీస్ కిచెన్. ఈరోజు మనము పిల్లల కోసం మటన్తో వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా 50 గ్రామ్స్ కీమా తీసుకున్నాను నేను. మీరు బోన్లెస్ మటన్ అయినా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, 5 నుంచి 6 రెమ్మల వరకు పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, పాప్రికా పౌడర్, ఆనియన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. నేను అన్నీ కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ ఆనియన్ పౌడర్, 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్, రుచికి తగినంత సాల్ట్ తీసుకోండి, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా. వీటినంతా కూడా మనము ఫైన్గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, వీటిలని వేరే బౌల్లోకి మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొనేసి వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొనేసి మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడే స్టిక్కీ అవ్వదు హ్యాండ్కి. చాలా పల్చగా మనము ప్యాట్ చేసుకోవాలండి. ఎక్కువగా మందంగా ప్యాట్ చేసుకుంటే అవి డీప్ ఫ్రై అయ్యాక ఇంకా మందంగా వచ్చేస్తాయి. మటన్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందండి. అందుకని మనం తట్టుకునేటప్పుడే బాగా పల్చగా తట్టుకోవాలి. మందంగా తట్టుకుంటే అవి ఇంకా డీప్ ఫ్రై అయిన తర్వాత దగ్గరకు వచ్చేసి ఇంకా లావుగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వాటిని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా చేసి పెట్టడం వలన ఇష్టంగా తింటారండి పిల్లలు. మటన్ స్మెల్ అనేది మీకు ఎక్కడే కానీ రాదు. ఎందుకంటే మనము స్వీట్ కార్న్, పుదీనా యాడ్ చేసాం కదండి. అందుకని నీకు ఎక్కడే కానీ మటన్ స్మెల్ అనేది రాదు. మటన్ తిన్నని పిల్లలు కూడా ఖచ్చితంగా తింటారండి. ఒక్కసారి మీ పిల్లల కోసం మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. కొంచెం మనము రెడ్ చిల్లీస్ కానీ యాడ్ చేసుకుంటే పెద్దవాళ్ళు కూడా ఇంచక్కా తినచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నాకు 5 మినిట్స్ పట్టిందండి ఇంకొక సైడ్కి టర్న్ చేయడం కోసము. మన మటన్ వడలు రెడీ అయిపోయినాయండి. ఎంతో సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషీస్ కిచెన్.